చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని రెండోసారి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం చిన్ని ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ దాంతోపాటు రెండవసారి అధ్యక్షులయ్యారు ఏసీఐకి. చాలా చరిత్ర కలిగిన అసోసియేషన్. ఎలా అనిపిస్తుంది? ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవాళ ఫుల్ టైం అధ్యక్షుడిగా 3 సంవత్సరాలు ఫుల్ టైం అధ్యక్షుడిగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఎన్నిక కావడం చాలా ఆనందంగా ఉంది. మేము గత సంవత్సర కాలం నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పగ్గాలు చేపట్టిన కాడి నుంచి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. వీటిలో భాగంగా విశాఖపట్నం స్టేడియంని అత్యంత ఆధునీకరించడం, అది మా టైంలో జరగటం చాలా ఆనందంగా ఉంది. ఆ ఆధునీకరించిన సమయంలో 2 ఐపీఎల్ మ్యాచ్లు కూడా బీసీసీ వారు ఇవ్వడం జరిగింది, ఢిల్లీ క్యాపిటల్ వారి సహకారంతో. ఆ మ్యాచ్లు చూడటానికి ఆ రోజు ఐసీసీ చైర్మన్గా ఉన్న జైషా గారు, అంతేకాకుండా బీసీసీఐ యంత్రాంగం అందరూ వచ్చారు. వారు స్టేడియంని చూసినాక చాలా అద్భుతంగా ఉంది, 50 రోజుల్లో మీరు స్టేడియం కట్టారు, ఇటువంటి స్టేడియం ఢిల్లీలో అలాగా తలపిస్తుంది, తప్పకుండా మీకు మరిన్ని మ్యాచ్లు వచ్చే విధంగా చేస్తామని వారు ప్రకటించడం. ఆ ప్రకటించిన విధంగానే గత 10 సంవత్సరాల్లో విశాఖపట్నంలో ఎన్ని మ్యాచ్లు ఉన్నాయో అన్ని మ్యాచ్లు ఒక్క సంవత్సరంలో విశాఖపట్నంలో జరగటం, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక ఐసీసీ టోర్నమెంట్ ఇక్కడికి రావటం ప్రప్రథమంగా, వీటన్నిటిని చూస్తే మేము చేసిన కృషి ఈ సంవత్సరంలో స్పష్టంగా అర్థమవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఏపీఎల్ అత్యంత బ్రహ్మాండంగా చేసి విశాఖ వాసుల్ని ఉర్రేతలేగించింది. చూస్తే ఒక ఐపీఎల్ మ్యాచ్కి ఏ విధంగా ప్రేక్షకులు వచ్చారో అదేవిధంగా ఏపీఎల్కి వచ్చి లోకల్ టీమ్స్ని సపోర్ట్ చేసి వాళ్ళ యొక్క మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇటువంటి ఎన్నో టోర్నమెంట్లు రావడం వల్ల పేద క్రీడాకారులు చక్కటి అవకాశాలు వస్తున్నాయి, క్రీడా సదుపాయాలు ఇస్తున్నాం, క్రీడా అవకాశాలు వస్తాయి. తప్పకుండా ఎంతోమంది ఏపీఎల్లో ఆడటం కూడా జరుగుతుంది. అన్నిటికన్నా ఏపీఎల్లో అన్నిటికన్నా ఆనందకరమైన విషయం ఏంటంటే, కాకినాడకు చెందిన ఒక చిన్న షాపు నడుపుకునే వ్యక్తి కుమారుడు చక్కటి ఆదాయం పొంది బ్రహ్మాండంగా కూడా షైన్ అయ్యి, మీరు చూస్తే ఏపీఎల్ మొత్తం కూడా కొత్త క్రీడాకారులు అత్యంత బ్రహ్మాండంగా షైన్ అయ్యి రేపు ఐపీఎల్కి సెలెక్ట్ చేయడానికి అన్ని టీంల వాళ్ళు వచ్చి అక్కడ చూసుకున్నారు. తప్పకుండా ఈసారి 15 మంది మినిమం ఐపీఎల్ ఆడే విధంగా వాళ్ళు ఏపీఎల్ జరగడం చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా సార్, క్రికెట్ అభిమానులు ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ ఉంటారు, మీకు తెలియదే ఉంది. ప్రతి ఐపీఎల్ మ్యాచ్కి క్రౌడ్ అంతా నిండిపోతుంది, ఉప్పల కన్నా డబుల్ బయట నుంచి ఉంటారు, అంత క్రేజ్ ఉంది ఆంధ్ర క్రికెట్ అంటే. అయితే ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి మనం పెట్టే రంజీ మ్యాచెస్లో నాకౌట్ దాటి, అంటే ముందు క్వార్టర్స్కి దాటి సెమీస్కి వెళ్ళలేని పరిస్థితి కొంతకాలంగా ఉంది. సో దీన్ని ఏమైనా గుర్తించారా? ఈ లోటుపాట్లు రేపు పొద్దున భవిష్యత్తులో సెమీస్కి వెళ్ళగలగాలంటే ఏం చేయాలని మీకు ప్రణాళిక ఏమైనా ఉందా? తప్పకుండా ఆంధ్రాలో ఉన్న క్రీడాకారులు చాలా బ్రహ్మాండమైన క్రీడాకారులు ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. ఈ అవకాశాలు రావడానికే మేము ఏపీఎల్లో ఉన్నామండి. అండర్ 16 మ్యాచ్లు, అండర్ 19 మ్యాచ్లు, అండర్ 23 మ్యాచ్లు, ఆఖరికి అండర్ 14 మ్యాచ్లు కూడా తీసుకురావడం జరిగింది. కొత్తగా మేము అండర్ 25 మ్యాచ్లు కూడా కండక్ట్ చేస్తున్నాం. సౌత్ జోన్ మ్యాచెస్ అని కొత్తగా మేము ఒక టోర్నమెంట్ తీసుకొచ్చి సౌత్ జోన్లో ఉన్న అన్ని అసోసియేషన్లు మాట్లాడి సపరేట్గా సౌత్ జోన్ స్పెషల్ టోర్నమెంట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఎక్కువ ఆట ఆడించాలి, క్రీడాకారులతో ఆడిస్తే వెలుగులోకి వస్తారని. వీటన్నిటికన్నా ముఖ్యంగా మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున టాలెంట్ హంట్ అనే ఒక ప్రోగ్రాం మొదలు పెడుతున్నాం. ఈ టాలెంట్ హంట్లో భాగంగా ఫాస్ట్ బౌలర్లని హంట్ చేయటం, అంటే ఎక్కడెక్కడ ఫాస్ట్ బౌలర్స్ చేయాలంటే ఎక్కడ అవకాశాలు లేవో గ్రామీణ ప్రాంతం. ఇప్పుడు మేము టాలెంట్ హంట్ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి అరకు, ఇటువంటి రూరల్ ప్రాంతాలు ఎక్కడైతే బాగా అవకాశాలు అందని ప్రాంతాలన్నిటికీ కూడా ఈ టాలెంట్ హంట్ని పంపిస్తున్నాం. ఈ టాలెంట్ సర్చ్లో ప్రోగ్రాంలో భాగంగా సీనియర్లను దాంట్లో పంపించి బౌలింగ్ నుంచి అన్నీ కూడా ఎక్కడికక్కడ రూరల్ దానిలో క్రీడాకారులు ఎక్కువ అవకాశాలు ఇచ్చి వాళ్ళకి చక్కటి రంజీ టీం తయారు చేయాలని అనుకున్నాం. ఇక రంజీ మ్యాచ్లకు వస్తే మన ప్రతిభను మనం బయలుకి తీయాలి. ఎక్కడి నుంచో వచ్చిన క్రీడాకారులను తీసుకొచ్చి రంజీలు గెలవాలనే మా ఉద్దేశం కాదు. ఎస్, అవసరమే, కానీ ఇక్కడున్న ప్రతిభ చాలా బ్రహ్మాండమైన ప్రతిభ ఉంది. కాబట్టి యువ క్రీడాకారులకి, ప్రతిభ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి రేపు రాబోయే 2-3 సంవత్సరాల్లో రంజీలో మేటి టీం కింద ఆంధ్రాని తయారు చేయటమే మా ఉద్దేశం. మీరు ఇంత కష్టపడుతున్నారు, ఏపీఎల్ పెడుతున్నారు, కొత్త తరానంతా బయటకు తెస్తున్నారు, కానీ మీ దాకా వచ్చి ఉండొచ్చు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కెప్టెన్గా చాలా కాలం పనిచేశారు, రంజీస్లో పనిచేసిన హనుమ విహారీ ఇంటర్నేషనల్ ప్లేయర్. సో ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో సంబంధాలు తెంపుకొని ఎక్కడో ఉన్న త్రిపుర కాడతానని చెప్పి వెళ్ళిపోయారు. రీజన్ ఏమైనా తెలిసిందా సార్?
దీంట్లో 2 విషయాలండి. హనుమ విహారీ చాలా గొప్ప ప్లేయర్. మొన్నటిదాకా అన్ని టోర్నమెంట్స్ ఆయన ఆడాడు. మొత్తం అన్ని టోర్నమెంట్లు బ్రహ్మాండంగా ఆడారు. మన ఏపీఎల్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అన్ని అవకాశాలు హనుమాన్ విహారీకి. గత ప్రభుత్వం అతన్ని కొన్ని ఇబ్బందులు పెట్టినా గౌరవ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అతనితో మాట్లాడి మళ్ళీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకురావడం, వారు వచ్చి ఆడటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇటువంటి క్రీడాకారులు తప్పకుండా షైన్ అయ్యే క్రీడాకారులు. చూపిస్తే మన ఏపీఎల్ కూడా బ్రహ్మాండంగా ఆడాం. మాకు కూడా అంటే ఒక అవకాశాలని ఏ క్రీడాకారుడు వదులుకోలేడు. కొంచెం మంచి అవకాశం అక్కడ, ఎందుకంటే అక్కడ కొంతమంది ప్లేయర్లు తక్కువగా ఉండొచ్చు. అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు మాకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నాకు చక్కటి అవకాశాలు ఇచ్చిందని చెప్పి వారు వెళ్ళటం జరిగింది. అందులో భాగంగా మేము సెలక్షన్ కూడా వాళ్ళని కూడా అడగటం జరిగింది. ఏంటి అన్న మీరు ఫార్మేట్లో మీరు ఆడిచ్చారా ఏమిటి అని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం కూడా లేదండి, అన్ని ఫార్మాట్స్లోనూ ఆయనకి అవకాశాలు ఇవ్వబోతున్నాం. ఏపీఎల్ కూడా బాగా బ్రహ్మాండంగా ఆడారు. కాకపోతే వారు కొంచెం ఎక్కువ అవకాశం ఎక్కువ ఉంది నాకు అని వెళ్ళారు. మన దగ్గర ఏమి ఇబ్బంది లేదని ఒక విషయం చెబుతున్నాం. ఆయన ఇచ్చిన ట్వీట్ని కూడా చూస్తే ఆయన చాలా బ్రహ్మాండమైన ట్వీట్ ఇస్తే కొన్ని బ్లూ ఫిలిం పత్రికలు తయారైన బ్లూ పత్రికలు అంటాం. వాళ్ళు ఏంటంటే ఉన్నది లేనిది చెప్పటం. వారి సమయంలో అతను ఇచ్చిన ట్వీటు వాళ్ళు ఇచ్చిన ట్వీట్కి ఎంతో తేడా ఉంది. చక్కటి హందాగా చక్కగా అతను వెళ్తుంటే రాజకీయం, ప్రతి దాంట్లో రాజకీయంలో కూడా కుట్ర రాజకీయంలో ఏమంటారు వాళ్ళు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అవకాశాలు ఇవ్వలేదంటాడు. మొన్న ఏపీఎల్ చూడండి, కళ్ళు పోయిన మీడియా ఏపీఎల్ చూడండి. అందుకే బ్లూ మీడియా అనేది మిమ్మల్ని మేము చక్కటి అవకాశాలు ఇచ్చాం. గొప్ప క్రీడాకారుడు, అతని రాజకీయాలు సాగే ఉద్దేశం మీకుందేమో కానీ మాకు లేదు. అతని క్రీడ బాగా ఇదవ్వాలి. అతను ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా అతను సత్తా చూపగలిగే క్రీడాకారుడు. తప్పకుండా అటువంటివి మనం ఆహ్వానించాలి. మనం కూడా వారి సపోర్ట్ తీసుకుని ఇక్కడ క్రీడాకారులను పెంచుకోవాలి. మీకు మళ్ళీ రాజకీయం చేయటం మేము క్రీడాకారుల్లో ఇష్టం లేదు. రాజకీయాలు చెయ్యొద్దని చెప్తున్నా కూడా పదే వక్ర రాజకీయాలన్నీ చేస్తున్నావు నువ్వు. అందుకే కదా నీకు కానీ నీ పత్రికను కానీ ప్రజలు బ్యాన్ చేసింది. ఇంకా సిగ్గు రాలేదా? అన్నీ నీ ప్రభుత్వంలో అతని మీద చేసిన అభాండాలన్నీ మా మీద రుద్దాలని నువ్వు చూస్తున్నావేమో. ఒకటే గుర్తుంచుకో, దమ్ము ధైర్యం ఉంటే అతను మొన్న పెట్టిన ట్వీటు ఇవాళ పెట్టిన ట్వీటు రెండు చూసుకుని నువ్వు రా, నేను మాట్లాడటానికి రెడీగా ఉన్నాను. ఏదేదో రాసి ఏదో అసత్యగా ఆరోపణలు చేసి ఏదో ఎన్డీఏ కూటమి యొక్క తప్పదనం కింద చేస్తున్నాం. మేము క్రీడా రాజకీయాల్లోకి మా ప్రభుత్వం రాదు. క్రీడలని క్రీడలుగానే చూస్తాం. తప్పకుండా హనుమాన్ విహారీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ అతను వెళ్ళిపోవడానికి కారణం చెప్పాడు సార్. అక్కడ రాజకీయాలు, ఏసీఏలో గత బోర్డు తీసుకున్న నిర్ణయాలు చాలా దారుణం, అవమానించాయి నన్ను అని చెప్పి పెద్ద ట్వీటే పెట్టాడు ఆయన. సో దానిపైన మీ పార్టీ బాగా స్పందించి అతను వెనకేసుకొచ్చింది. బట్ అవకాశాలు మీరు ఇచ్చారు, అయినా కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు అంటే దాన్ని ఎలా చూడాలి? అంటే ఒక క్రీడాకారికి రకరకాల అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ గారు ఉన్నాడు. ఢిల్లీ టీంలో ఉన్న విరాట్ కోహ్లీని బెంగళూరు ఓన్ చేసుకుంది. అట్లా అంటే ఢిల్లీని వదిలి వెళ్ళటం కాదు కదా. ఢిల్లీలోనే ఆయన అన్ని మ్యాచ్లు ఆడారు, అన్నీ చేశారు. పెద్ద అవకాశాలు వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే అటువంటి వారిని ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. మనం కూడా మన దగ్గర ఎటువంటి క్రీడాకారులను మళ్ళీ వెలికి తీసి పెడతాం. ఆయన తన అవకాశాల గురించే వెళ్ళాడు కానీ రాజకీయం గురించి వెళ్ళలేదని క్లారిటీగా ఆయన వాళ్ళు ట్వీట్ చేశారు. పోయినసారి గతంలో జరిగింది ఏంటంటే అతన్ని అవమానించారు, అనుమానించారు, అన్ని రకాలుగా హింసించారు. అన్నీ చేయటం వల్లే అతను రోజు ఆ విధంగా స్పందించడం జరిగింది. కానీ మేము ఇక్కడ ఆహ్వానించాం, అన్ని అవకాశాలు ఇచ్చాం, అన్ని టోర్నమెంట్లో ఆడారు. కెప్టెన్ కింద పెట్టాం, కెప్టెన్ కింద చేసాం. మన ఏపీఎల్లో కూడా చాలా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వచ్చితే ఇచ్చాం. ఇంకా ఇన్ని చక్కగా సత్కరించుకుని గౌరవించుకున్నాం. యాక్చువల్గా సార్ ఒక ప్లేయర్ వెళ్ళిపోవడం అనేది చాలా పెద్ద విషయం సార్. సర్వసాధారణం అయినప్పటికీ మన ఆంధ్రాలో ఒక టాప్ 10 లిస్ట్ చేసే అందుట్లో ఉన్న వ్యక్తి హనుమ విహారీ. గొప్ప ప్లేయర్, టెక్నిక్ ఉన్న ప్లేయర్. సో ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి తప్ప ప్రస్తుతం అంత టాప్ కేఎస్ భారతి వీళ్ళు ఉన్నా కూడా నితీష్ కుమార్ రెడ్డి వైపు చూపు. ఇక్కడ బీసీసీఐ 3 రకాల టీంని సెలెక్ట్ చేస్తుంది. వైట్ బాల్కి, రెడ్ బాల్కి, T20కి సెలెక్ట్ చేస్తుంది. సో ఇట్లా 3 ఫార్మేట్లో ఆడే ప్లేయర్ని తయారు చేయాలి అనేది ఒక బయట వినబడుతుంది. సో ఒక పక్కన ఇంత పెద్ద ప్లానింగ్ జరుగుతుంది, మీలాంటి వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు వెలికి తీస్తా అన్నారు. కానీ ఏసీఏలో అద్భుతంగా ఆడుతున్న ఒక కెప్టెన్ వెళ్ళిపోవడం అనేది అది టీం పరంగా ఎలా ఉంటుంది? రేపొద్దున సెలక్షన్కి దాని మీద ప్రభావం పడే అవకాశం లేదా?
వైట్ బాల్ అంటేనే 2020 మ్యాచెస్. మీరు చూస్తే బీసీసీఐ అనేది కూడా మీరు ఎక్కువగా యువ క్రీడాకారుల్ని విరాట్ కోహ్లీ ఈ లేకపోతే మనం చూస్తే రోహిత్ శర్మ లాంటి వ్యక్తులు కూడా యువ క్రీడాకారులకి అవకాశం ఇస్తున్నారు. ఇచ్చి వాళ్ళు వాలంటరీగా ఉండి వాళ్ళ క్రీడను ప్రోత్సహిస్తున్నారు. మనం అదే విధంగా స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎందుకంటే మన ఏపీఎల్లో చూస్తే ఎంతమంది పేద క్రీడాకారులు క్రీడా ప్రతిభ బయటకు వచ్చింది. వీళ్ళందరికీ అవకాశం రావాలి. ఇవాళ ఏజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అయిపోయింది. రేపు ఎప్పుడూ కూడా కొత్త క్రీడాకారులు అవకాశాలు ఇచ్చి వాళ్ళలో ప్రతిభ వెలుగు తీస్తే ఎప్పుడూ కూడా ఈ క్రికెట్కి ఇదే ఉంటూనే ఉంటుంది. మన అదృష్టం ఏపీఎల్లో ఇటువంటి మట్టిలో మాణిక్యాలు దాదాపు 40 నుంచి 50 మంది వెలికిలోకి వచ్చారు మేము చేసిన ఏపీఎల్ వల్ల. వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు. బిహారీ గారి సర్వీసెస్ ఎక్కడైనా మేము తీసుకుంటాం. తప్పకుండా మాకు ఆయనకి బ్రహ్మాండమైన రిలేషన్ ఉంది. ఆయన దగ్గరే మేము అక్కడ ఆడుతున్నా కూడా ఆయన ఎక్స్పర్టైజ్ ఒపీనియన్స్ తప్పకుండా తీసుకుంటాం. అంతేకాకుండా ఇప్పుడున్న క్రీడాకారుల్ని చూడండి, రేపు రాబోయే కాలంలో ఎంత బ్రహ్మాండంగా షైన్ అయ్యారంటే దాదాపు ఈ ఐపీఎల్లో కొట్టినంత హయ్యెస్ట్ స్కోర్లు కొట్టేశారు ఇక్కడ. అదేవిధంగా ఛేదన కూడా జరిగింది, అదేవిధంగా వికెట్లు కూడా జరిగింది. తప్పకుండా కొత్త వాళ్ళకి యువకులకి అవకాశం ఇవ్వాలి. యాక్చువల్గా సార్ హనుమ విహారీ లాస్ట్ టైం ట్వీట్ పెట్టి వెళ్ళిపోతా అంటే మీరు ఆపారు. సో ఇప్పుడు ట్వీట్ పెట్టి వెళ్ళిపోతా అంటున్నారు. అక్కడ అంటే నాకున్న సమాచారం ప్రకారం ఒక రంజీ ఆడితే 2 లక్షలు 2.5 లక్షలు ఒక గేమ్కి ఇస్తారు. బట్ అక్కడ త్రిపురలో గేమ్కి 2 lakhsతో పాటు సిరీస్ మొత్తం ఆడితే అడిషనల్గా 20 lakhs ఇస్తారని ఒక సమాచారం నాకున్నంత వరకు. సో అట్లాంటి ఆఫర్ ఏమన్నా మీరు ఇచ్చి మళ్ళీ హనుమ విహారీ వెనక్కి పిలవడం అట్లా ఏమైనా ఉంటుందా? ఒక్క విషయం అండి, ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ మనం గౌరవించాలి. ఆయన వెళ్ళేది ఆయన అవకాశాలే కాదు. అక్కడ మీరు చూస్తే ఎక్కువ మంది కాంపిటేటివ్ ఉన్న వ్యక్తులు కూడా లేరు. కాబట్టి అటువంటి ఆ వ్యక్తులకి మనం తప్పకుండా అవకాశాలు ఇవ్వాలి. మనం ఐపీఎల్లో చూస్తే 5 వ్యక్తులు ఆడారు. ఆ ఐపీఎల్ 5 వ్యక్తులు ఆడిలో విహారీ గారు లేరు కదా, ఆయన కూడా 5 వ్యక్తులు ఆడారు. 5 ఐపీఎల్ ఆడిన టీం మన దగ్గర ఉంది. చూస్తే మొన్న ఏపీఎల్లో సత్యనారాయణరాజు పెర్ఫార్మెన్స్ చూస్తే ఐపీఎల్ ఎంత బ్రహ్మాండంగా ఉందో. తప్పకుండా ఇవాళ ప్యాకేజ్ అనేది మేము ఏపీఎల్లో బ్రహ్మాండమైన ప్యాకేజీలు ఇచ్చాం. మీరు చూస్తే గతంలో లేని విధంగా ఇచ్చాం. ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వాలి. అంటే ఒకళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వటం కన్నా కూడా ఎక్కువ మంది క్రీడాకారులకి ఆర్థిక అవసరాలకి సరిపడా అవకాశాలు ఇవ్వాలని మేము చూస్తున్నాం. కానీ ఒక్క వ్యక్తికే మొత్తం వెళ్ళిపోవాలి అనే కాన్సెప్ట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లేదు. తప్పకుండా ఇప్పుడు నితీష్ రెడ్డి లాంటి వ్యక్తులు వచ్చారు. వారు సెంచరీ కొట్టంగానే మ్యాచ్లోకి వెళ్ళి సెంచరీ కొట్టంగానే మొదట రెస్పాండ్ అయింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. 25 లక్షలు పారితోషికం ఇచ్చాం. ముఖ్యమంత్రి వారి దగ్గర తీసుకెళ్ళాం. ఉచితంగా ఇంటి స్థలం వైజాగ్లో ఇప్పించబోతున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్యాకేజెస్, క్రీడాకారులకు ఉన్న ప్యాకేజెస్ దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలోనూ లేదు. కాబట్టి అవకాశాలన్నీ వినియోగించుకొని వాళ్ళ క్రీడాకారులని మనం అడ్డుపడి ఇంకోటి చేస్తాం. ఇటువంటి తాత్కాలిక ఉపశమనాలు పొందకూడదు. తప్పకుండా పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా క్రీడాకారులు ఎక్కువ మందికి నిజంగా చూస్తే చాలా మన ఏపీఎల్ చూసినాక అనిపించింది. అందుకే మేము టాలెంట్ సెర్చ్ అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇవాళ అటువంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలోనూ జరగాలని ఇవాళ మేము ఎన్టీఆర్ జిల్లాలో రేపు 4 నెల రోజులు విజయవాడ ప్రీమియర్ లీగ్ అని మొదలుపెట్టాం. అన్ని గ్రామాల నుంచి టీముని తీసుకుంటున్నాం. అన్ని గ్రామాల నుంచి సెలెక్ట్ చేస్తున్నాం. దాదాపు ఒక 1800 మంది ప్లేయర్లను తీసుకుని వాళ్ళ టాలెంట్ని సెర్చ్ చేసుకుంటా విజయవాడ ప్రీమియర్ లీగ్కి మళ్ళీ ఏపీఎల్లో ఎట్లా చేసాం 8 టీములు తీసుకొస్తున్నాం. ఈ 8 టీములకు కూడా ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు లేకుండా వాళ్ళని కూడా ప్లేయర్ ఆక్షన్ అనే చిన్న ప్రోగ్రామ్స్ పెట్టుకొచ్చి ఆర్థిక సహాయం అందజేస్తాం. అట్లా బైలార్జ్ చాలామంది వ్యక్తులు మనం ఇట్లా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి. ఒకళ్ళకే వెళ్ళిపోయి సపోర్ట్ చేస్తాం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అన్ని జిల్లాల్లోనే ఇటువంటి టోర్నమెంట్లు చేయాలని మేము ఏపీఎల్ లేక ప్రతి జిల్లా టోర్నమెంట్ చేసి ఎక్కువ మంది అంతేకాకుండా అవకాశం లేని క్రీడాకారులకి అవకాశాలు ఇచ్చి అందరికీ సంపద అందాలి, ఫెసిలిటీస్ అందాలి, అంతేకాకుండా క్రీడా అవకాశాలు ఉండాలి. ఈ 3 ఇవ్వటమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ఆయన స్వచ్ఛందంగా ఆయన వస్తానంటే మాట్లాడటానికి మేము ఎప్పుడు కూడా రెడీగా ఉన్నాం. అంటే ఒకళ్ళు వెళ్ళిపోయినాక వాళ్ళు వెళ్ళిపోతానన్నప్పుడు మేము మాట్లాడతాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకుంటాం. వాళ్ళు కనుక డెసిషన్ తీసుకున్నారనుకోండి తప్పకుండా దాన్ని ఆహ్వానిస్తాం. సో ఫైనల్గా చెప్పండి సార్, ఒక పొలిటీషియన్గా చెప్పండి, అలాగే ఏసీ అధ్యక్షుడిగా చెప్పండి,
ఇప్పుడు హనుమ విహారీ పైన ఎట్లా ట్రోల్ చేశారు గతంలో, ఇప్పుడు అదేవిధంగా ఎంఎస్కే ప్రసాద్ పైన కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో 12 ఎకరాలు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ విజయవాడలో అమరావతిలో 12 ఎకరాలు ఇస్తున్నారు, ఇంకా ఏసీఏలో అద్భుతంగా సేవలు అందించిన వాళ్ళు చాలా ఉన్నారు కదా, ఎందుకని ఇట్లా పనిచేస్తున్నారని ఎంఎస్కే ప్రసాద్ పైన తీవ్ర స్థాయిలో ఒక వారం రోజులుగా, ఆయనకి స్థలం కేటాయించిన వారం రోజులుగా ఆయన పైన బీభత్సంగా ట్రోల్స్ జరిగాయి. సో ఒక పొలిటీషియన్గా చెప్పండి, ఏసీ అధ్యక్షుడిగా చెప్పండి, ఎంఎస్కే ప్రసాద్ కంటే ఇంకా అద్భుతంగా సేవ చేసిన వాళ్ళు ఉండగా ఎంఎస్కే ప్రసాద్కి ఇవ్వడానికి మీరేమంటారు? తప్పకుండా ఎంఎస్కే ప్రసాద్ కన్నా బాగా చేసిన క్రీడాకారులు చాలామంది ఉన్నారు. ఎవరు కావాలన్నా అకాడమీలో ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం, ఎవరు అప్లై చేసినా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఆయన ఒక్కడే అప్లై చేశారు. ఆయన అందులో ఇప్పుడే కాదు, మీకు ఇది రెన్యూవల్ జరిగింది. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 2014లోనే మేము ఆ స్థలం 15-16లోనే ఇచ్చాం. అది వాళ్ళ రెన్యూవల్ జరిగింది. మళ్ళీ ఇంకోసారి పొగిడించాం. తప్పకుండా ఇప్పుడు హైదరాబాద్లో టాలెంట్ ఇది ఉంది, విజయవాడలో ఉందంటే ఉండకూడదని ఏముంది. ఇప్పుడు మనం చూస్తే బ్యాడ్మింటన్ మన పుల్లల గోపీచంద్ గారికి హైదరాబాద్లో అకాడమీ ఉంది. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మళ్ళీ మేము ఇక్కడ కూడా ఇచ్చాము. ఎందుకంటే క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసే అద్భుతమైన క్రీడాకారులకి స్థలాలు ఇస్తాం, సత్కరిస్తాం, గౌరవిస్తాం. రా టాలెంట్ని మంచిగా తయారు చేసే వీళ్ళందరికీ కూడా ఇస్తాం. తప్పే ఉంది. ఇప్పుడు ఎంఎస్కే గారే కాదు, ఎవరు వచ్చి అప్లై చేసి నేను అప్లై చేశాను నాకు ఇవ్వలేదు అని చెప్పే వ్యక్తి ఎవరూ లేరు. అతనికి ఇంట్రెస్ట్గా నేను చేసుకుని కొత్త క్రీడాకారులను తయారు చేద్దామని ఉద్దేశం ఉంటే తప్పకుండా చేస్తాం. బ్రహ్మాండమైన క్రీడాకారులు ఉన్నారు, వాళ్ళు ఎవరు అడిగినా కూడా ఇస్తాం. రెండోది, నితీష్ రెడ్డి గారికే స్థలం ఎందుకు ఇచ్చారని మరి అడుగుతారా? మరి ఇంటి స్థలం మేము ఇచ్చాం కదా. రాజకీయాలు చెయ్యొద్దు. రాజకీయం వేరు, క్రీడలు వేరు. క్రీడల్లో క్రీడా ప్రతిభ తీయాలి, రా టాలెంట్ని తీసుకురావాలి. అది ఎవరు ముందుకు వచ్చినా మేము సహకరిస్తాం. రేపు మేము నేషనల్ గేమ్స్ ఆడాలి, ఒలింపిక్స్ పెట్టాలని మా సీఎం గారి కోరిక. తప్పకుండా రాజకీయ నాయకుడిగా అడిగారు కాబట్టి ఇప్పుడు దాకా నేను మాకు ముఖ్యమంత్రి గారి పేరు కూడా నేను తలసలేదు. ఇప్పుడు రాజకీయంగా అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు లేకుంటే వాళ్ళ హైదరాబాదే లేదు. ఇవాళ హైదరాబాదు దేశ రాజధానుల్లో ఒక క్రీడా రాజధానిగా వెలుగొందిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కట్టిన 8 స్టేడియంలు, ఆ రోజు కట్టిన చేపించిన ఆఫ్రో ఏషియన్ గేమ్స్, ఆ రోజు చేసిన నేషనల్ గేమ్స్, ఆ రోజు ఎవరికైతే అకాడమీలు ఇచ్చారో, పుల్లల గోపీచంద్ అకాడమీ ఇచ్చారు, అట్లా ఎంతోమంది క్రీడాకారులకి అకాడమీ ఇష్టం వల్ల ఇవాళ వన్ ఆఫ్ ది స్పోర్ట్స్ హబ్ ఆఫ్ ఇండియా కింద హైదరాబాద్ డెవలప్ అయిందంటే దీంట్లో ఆ తర్వాత వచ్చిన ఒక్క ప్రభుత్వం కూడా దాంట్లో కూడా ఒక్క కొత్త స్టేడియం కట్టింది కూడా లేదు. కానీ బీసీసీఐ అదృష్టం వల్ల ఉప్పల్ స్టేడియం వచ్చింది, కానీ ఏ గవర్నమెంట్ కూడా కట్టలేదు. మళ్ళీ అదేవిధంగా ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఎవరికి ఇవ్వాలని క్రీడా ప్రోత్సాహాలు 7 కోట్ల రూపాయలు ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్కి, 4 కోట్లు ఒక నేషనల్ ప్లేయర్కి ఇస్తున్నారు. చూస్తే మేము స్పోర్ట్స్ బిల్లు గురించి పార్లమెంట్లో మేము మాట్లాడుతుంటే అందరూ ఎంపీలు ఆశ్చర్యపోయారు మనం ఇచ్చే ప్యాకేజీలు. కాబట్టి రేపు రాబోయే కాలంలో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఉండాలి, అన్ని నగరాల్లో కూడా గ్రౌండ్స్ పెరగాలనే ధ్యేయంతో ఉన్నారు. తప్పకుండా క్రీడలనే కాదు, అభివృద్ధినే కాదు, ఆ సంక్షేమాన్నే కాదు, ఏదైనా ముందుకు తీసుకెళ్లేగల ఏకైక దమ్మున్న ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో అతిశక్తి లేదు. ఈ కుట్రలు రాజకీయాలు ఇటువంటి నిరంతరం చేసే ఇటువంటి బ్లూ మీడియాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు బుద్ధి తెచ్చుకునే పరిస్థితి లేదు. ఆఖరికి లేకుండా పులివెందుల్లో కూడా ఓడిపోయిన నువ్వు, ఓడిపోవడం కాదు, డిపాజిట్ రాని నువ్వు, ఎవరైనా ఓడిపోయారంటే ఓడిపోతారు అనుకోవచ్చు, డిపాజిట్ రాని నువ్వు, నీ బ్లూ మీడియా నువ్వు చిత్రీకరించి క్రీడాకారులను కలుషితం చేద్దాం అనుకుంటున్నామేమో. క్రీడలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవిస్తారు. క్రీడాకారులందరికీ మొన్న కూడా కపిల్ దేవ్ గారు వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు మళ్ళీ రావడం నాకు చాలా గొప్పగా విషయం. నాకు నీలాంటి ముఖ్యమంత్రి నేను ఎక్కడా చూడలేదన్నారంటే క్రీడాకారులందరూ మెచ్చుకునే ఏకైక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నీ కుట్రలు ఆపు. తప్పకుండా మాకు మాణిక్యం ఎవరో దొరికిన ప్రతి ఒక్కరిని క్రీడాకారుల్ని గౌరవిస్తాం. సో ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముఖ్యంగా హనుమ విహారీ పైన ఏదైతే కాంట్రవర్సీ జరుగుతుందో దానికి ఏసీ అధ్యక్షుడి హోదాలో ఎంపీ కేసీఆర్ చిన్న సమాధానం ఇచ్చారు. హనుమ విహారీతో పాటు ఇంకా గ్రౌండ్ లెవెల్లో కొన్ని వేల మందిని ఇంకా తయారు చేస్తాము అటువంటి వాళ్ళందరినీ అని, ఇష్టం ఉంటే ఎవరైనా కూడా వేరే స్టేట్కి వెళ్ళి ఆడతారు, అక్కడ స్టేట్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆడతారు. ఇదంతా చాలా కామన్ ప్రాసెస్ అని. అంతేగాని ఇక్కడ రాజకీయాలు ఎక్కడా కూడా హనుమ విహారీ పెట్టిన ట్వీట్లో ఎక్కడా కూడా రాజకీయాలతోనే వెళ్ళిపోతున్నానని ఎక్కడా కూడా చెప్పలేదు. కాబట్టి ఆ ట్వీట్ని ఈ ట్వీట్ని కలిపే ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళు రెండు కలిపి ప్రచారం చేయాలని కూడా ఎంపీ కేసీఆర్ చిన్ని చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.